నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మరికొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోసం చెప్పారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచెర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆర్టీసీ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. సొంత పార్టీకి చెందిన దళిత కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్న పల్ల రాజేశ్వర్ రెడ్డికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని వేడుకున్నారు. అంబేద్కర్ సాక్షిగా అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కోడికత్తి శ్రీనికి బెయిల్ ఎప్పుడు వస్తుందని, అసలు బయటకు వస్తాడా రాడా అంటూ తల్లి సావిత్రి కన్నీరు మురునిగా విలిపించింది. 4 సంవత్సరాల నుండి శ్రీను జైలులోనే ఉన్నాడని, ఇంకెంతకాలం జైలు గోడల మధ్య ఉంచాలని ప్రశ్నించారు. భారత ప్రధాన న్యాయమూర్తి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ముఖ్యమంత్రికి వినతులు చెల్లించినా ఏ ఒక్కరూ కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాజశేఖర రెడ్డి సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న వైఎస్ విగ్రహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నమస్కరించారు. రాచకొండ పోలీసులు 2 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పోచంపల్లి పోలీసు పరిధిలోని జూలూరు క్రాస్ రోడ్ వద్ద నిందితులను పట్టుకున్నారు. నిందితులు దేవరాజ్, సచిన్లు విశాఖపట్నం అరకు నుంచి గంజాయిని కారులో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. జూలూరు క్రాస్ రోడ్ దగ్గర రాగానే కారును వెనక్కి పంపించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు పంపిన అంశంపై వైసీపీ మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాజధాని పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన వాహనంలో హాస్పిటల్ కు తరలించి మంత్రి గుడివాడ అమర్నాథ్ మానవత్వం చాటుకున్నారు. అనకాపల్లి జిల్లా సాలావుపానిపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి వెంటనే అక్కడికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన వారిని తన సొంత కారులో అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గిరిడ అప్పలస్వామి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దింటి మనోజ్ కుమార్, బీజేపీ బొబ్బిలి నియోజకవర్గ కో ఇన్ఛార్జ్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి సమితి సభ్యులు అభినందనీయులని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం కాలువగట్టున గల పార్కులో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి సమితి మన ఊరు మన బాధ్యత సంయుక్త ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవీపీని వైఎస్ఆర్ ఆత్మ అంటుంటారు. ఈ నేపథ్యంలో కేవీపీ తన మిత్రుడు వైఎస్ఆర్ కు పలు పుస్తకాలు రచించారు. తాజాగా రైతే రాజైతే అనే పుస్తకాన్ని కేవీపీ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డితో కలిసి రచించారు. కోరుట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి దీప్తి సోదరి చందన సహా 5గురును అరెస్ట్ చేసినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు. చందనతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ ఉమర్ షేక్ సుల్తాన్ ను, అతని తల్లి సయ్యద్ అలియా షేక్ అసియా ఫాతిమా హఫీజ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుండి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా నిరసనల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధుకు కేటాయించాలని కోరుతూ సబ్బండ వర్గాల ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చే టైంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి చేయి చూపడం పట్ల ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో హ్యూమన్ రైట్స్ నూతన కార్యాలయాన్ని స్థానిక సీఐ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అలాగే వరల్డ్ హ్యూమన్ రైట్స్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరంలో సీఐ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రక్తదానం ఇచ్చిన సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కోనేరు గ్రామంలో జనసేన నాయకుడు పతివాడ రవితేజ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి పవన్ కళ్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలలో గుర్తింపు దిశగా కృషి చేసిన ఏకైక వ్యక్తి దివంగత రాజశేఖర రెడ్డి అని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సంగం శెట్టి జగదీశ్వరరావు అన్నారు. ముషీరాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 14వ వర్ధంతిని పలువురు కాంగ్రెస్ ప్రముఖులతో కలిసి ఘనంగా నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ స్టేషన్ ఎస్ఐ కార్తిక్ ఆధ్వర్యంలో సిఐ వినయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 3 దొంగలను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుండి 3 మోటార్స్, 60 కేజీల కాపర్ వైర్ మరియు 3 కేజీల సర్వీస్ వైర్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓలపల్లి రాంబాబు మరియు న్యూ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాసిం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్వంచ ఎస్ఐ రామ్ హాజరయ్యారు. చట్టసభల్లో ముదిరాజ్ బిడ్డలకు సరైన ప్రాతినిధ్యం దొరికినప్పుడే మన భవిష్యత్తు బాగుంటుందని ముదిరాజ్ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పించి 5 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలనే డిమాండ్తో సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో ముదిరాజ్ సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో డిఈటి నైపుణ్య మంత్రిత్వ శాఖ సంకల్ప పథకాన్ని అమలు చేస్తుంది. ప్రొడక్టివిటీ కౌన్సిల్ హైదరాబాద్ నిరుద్యోగ యువత కోసం షీలా గార్డెన్ లో వర్క్ షాప్ నిర్వహించారు.